వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కార్మిక భవనంలో సిపిఐ రాష్ట్ర మహాసభల గోడప్రతులను ఆవిష్కరించారు. ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ఈ నెల 28, 29, 30 తేదీలలో హన్మకొండ రాష్ట్ర మహాసభలో బహిరంగంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నిర్మాణ మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో నాయకులు పోలు కొమరయ్య, బుర్ర శ్రీనివాస్, చంద్రయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిర్మాణ మహాసభలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల నుంచి 2000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఈ మహాసభలో పాల్గొంటున్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డితో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ గారు ఈ సభలలో పాల్గొంటున్నారు. ఈ సభలలో ముఖ్యంగా 2 సంవత్సరాల పాటు కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసము ఈ యొక్క మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా దళిత ఇష్యూ, తర్వాత రైతాంగానికి సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటికి కూడా ఏకకాలంలో ఇంకా పూర్తిగా అమలు కాలేదు. ఇంకనూ 8,000 కోట్ల రూపాయలు రైతాంగానికి చెల్లించాల్సి ఉంది. వాటికి కూడా పూర్తిగా హామీ పరిష్కారం కాలేదు. దళిత సమస్య, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంటు, డబుల్ బెడ్రూమ్కి సంబంధించి అయితే సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఏ ఒక్క ఇల్లు కూడా ఈనాటికి అమలు కాలేదు. కేవలం భూమి పూజలు చేసి ఇంకా ఇళ్ల నిర్మాణానికి పూనుకోలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలపైన చర్చించి భవిష్యత్ కార్యక్రమాల కోసం ఈ మహాసభల నిర్వహణ జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ 28, 29 2 రోజుల మహాసభల తర్వాత 30వ తారీఖున సాయంకాలం 2 గంటలకు భారీ బహిరంగ సభను 15,000 మందితో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే దాదాపుగా అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేసినటువంటి హామీలు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హామీలు కానీ ఈ 2 కూడా ఏకకాలంలో అమలు కానందున కమ్యూనిస్టు ఉద్యమాలను బలోపేతం చేయడానికి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం నుంచి బలమైన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేయడం కోసం ఈ యొక్క మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగానే 28, 29, 30 తేదీలో జరుగుతున్నటువంటి ఈ మహాసభలలో ఏవైతే ఉన్నాయో కొత్త కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, పార్టీ సభ్యత్వం, ప్రజా సంఘాల నిర్మాణం, అన్ని ప్రాంతాల్లో కూడా నూతన క్యాడర్ను రిక్రూట్మెంట్ చేసుకోవడము, అన్ని ప్రాంతాల్లో కూడా కొత్త కార్యదర్శుల యొక్క నిర్మాణం కూడా జరిగింది. కాబట్టి ఒక బలమైన వామపక్ష ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడానికి వ్యక్తులు కాకుండా అన్ని కమ్యూనిస్టు పార్టీలను ఏకం చేయనటువంటి ఎజెండాతోటి ఈ యొక్క మహాసభలు నిర్మాణం చేసుకుంటున్నాం. కేవలం ఇది రాష్ట్ర పార్టీకి సంబంధించింది కాదు, అఖిల భారత స్థాయిలో కూడా ఇప్పటికీ 22 రాష్ట్రాల్లో కూడా ఈ మహాసభల నిర్మాణం జరుగుతూ ఉంది. అనంతరంగా కొత్త రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని, కొత్త నాయకత్వాన్ని కూడా ఈ యొక్క మహాసభలో ఎన్నుకొని భవిష్యత్తు కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసము ఈ యొక్క ప్రభుత్వ పాలసీలను, తప్పుడు విధానాలను, తప్పుడు ఆలోచన పద్ధతులు వ్యతిరేకంగా ప్రజలను, రైతు కూలీలను, మహిళలను అందరినీ కూడా ఏకకాలంలో ప్రజా ఉద్యమాల నిర్మాణం చేయడానికి ఈ యొక్క 28, 29 మహాసభలు వేదిక కాను. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము అన్నారు. స్థానిక మార్కండేయ భవనంలో వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వైఎస్ఆర్సీపీలో చేరారు. తక్షణం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జక్కుల యాదగిరి, కొంపెల్లి విష్ణు, అనిల్, అన్ని మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
13 మండలాల మా కార్యకర్తలు మరి మా నాయకులు ముఖ్య సమావేశం జరిగినది. ప్రజా సమస్యలపై పోరాడుతామని ముందుకు వచ్చిన మా విద్యార్థి సంఘాలు ఇవాళ ఒగ్గు మహేష్, ముస్తాబాదు యూత్ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కొరకు ఇంత ఉద్యమాలు చేస్తున్న, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న పట్టించుకొని ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బతుకుంటే ఈ ప్రాబ్లం, ఈ బాధ వచ్చునా అని మేము మీ ఎంట మేము ఉంటాం, జగనన్న నాయకత్వం నడుస్తామని ఇవాళ ఇక్కడికి వచ్చి జాయిన్ అవడం జరిగింది. దీనికి మేము ప్రజా సమస్యలపై ఖచ్చితంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ ముందుంటుందని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే ఇవాళ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారంటే అది చెప్పలేని బాధ. బ్యాంకుల దగ్గర క్యూలు కడతారు. నిన్న మూర్ఛచ్చి పడిపోయారు ఒక ముగ్గురు, వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేదు. ఇప్పుడు చేసింది మంచిదే లోటు, కానీ ఎవరికి బీదవారికి అయితే ఇది ఎలాంటి ప్రయోజనం లేదు. క్యూలో నిలబడి పెద్ద మనుషులు అయితే ఎవరు వచ్చి క్యూలో నిలబడేదే లేదు. బ్యాంకులు కుమ్మక్కై, సిబ్బంది కుమ్మక్కై ఎంతోమందికి అన్యాయం జరుగుకుంటూ వాళ్ళు లక్షలు తీసుకుపోతున్నారే తప్ప పేదవానికి ఒక లోటు దొరకడానికి 24 గంటల క్యూలైన పెడతారు. వాళ్ళు బ్యాంక్ అధికారులు కూడా ఒక టెంట్ వేసి వాళ్ళకు నీళ్లు పెట్టి మరి ఇది పెట్టి కొద్దిగా సౌకర్యాలు చేయాలని మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద వైఎస్ఆర్సీపీ ముంగటుండి మేము ఆందోళన చేసి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘాలు అందరితో కలిసి మేము పోరాడతామని వైఎస్ఆర్ జిల్లా కోరుకుంటుంది. సిరిసిల్ల రాజన్న జిల్లాగా ఏర్పడిన తర్వాత సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఈరోజు ముఖ్యంగా ముస్తాబాద్ మండలం నుంచి విద్యార్థి నాయకులు ఒక 10-15 మంది ఈరోజు వైఎస్ఆర్సీపీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు యువకులకు కానీ రైతులకు కానీ శ్రామికులకు కానీ ఈ కాన్స్టిట్యున్సీలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీ కాదు, టోటల్ తెలంగాణ యావత్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనేక ఫీజు రియంబర్స్మెంట్లో అనేక మంది విద్యార్థులు అనేక ఇంజనీరింగ్లు చేసి చాలామంది బాగుపడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఈరోజు ఇప్పటివరకు ఇవ్వకపోవడమే దీనికి ముఖ్య కారణం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎందుకు చూస్తున్నారంటే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు భవిష్యత్ ఎలక్షన్లో ఫామ్ అయితే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందనే ఒక ఆలోచన కొద్దీ ఈరోజు యువకులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు దేశ ప్రధాని గారు ఒక నిర్ణయం తీసుకోవడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షిస్తూనే, మిత్రుడు చెప్పినట్టుగా అనేక బాధలు జరుగుతున్నాయి. ఎందుకంటే కుబేరులు వేలల్లో ఉండొచ్చు, కానీ పేదవాళ్ళు కోట్లల్లో ఉన్నారు. కోట్ల మందిని విడిచిపెట్టి వేల మందికి ప్రాధాన్యత ఇవ్వడం. ఈ మధ్యనే సిరిసిల్లాలో బ్యాంకు వాళ్ళు ఇళ్ళకు పోయి ఖాతాలు చేసుకొని డిపాజిట్లు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మేము గౌరవ సిరిసిల్ల కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ వారం ఈ నోట్ల మార్పిడి జరిగినప్పటి నుంచి ఏ బ్యాంకులలో ఎంతెంత మంది కొత్త ఖాతాలు తీసి ఎంతగా డిపాజిట్ చేసిరో వాటి మీద కూడా గౌరవ కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఇలాంటి అన్యాయాలు జరగకుండా పేదవాళ్లకు న్యాయం జరిగేటట్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బుల మీద, బ్యాంకు అధికారుల మీద ఖచ్చితంగా మేము ధర్నా చేయడానికి భవిష్యత్తులో ఒక నిర్ణయం కూడా తీసుకొని అఖిలపక్షం అందరి పార్టీలను కలుపుకొని కూడా మేము ఇది చేస్తామని గౌరవ కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా జరుగుతున్న ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. వర్గీకరణ సాధన కోసం ఈ నెల 27న హైదరాబాద్లో నిర్వహించనున్న సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో భానాపురం లక్ష్మణ్, కొట్టె సుధాకర్, ఆంజనేయులు, తంగలపల్లి దేవయ్య, దేవరాజు, ఎడ్ల నరేష్, పంగ రవి, గడ్డం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మాదిగల ధర్మయుద్ధ మహాసభను హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఎస్సీల వర్గీకరణ అంతిమ దశలో ఉన్నది కాబట్టి మరి ఈ ధర్మయుద్ధ సభకు సిరిసిల్ల రాజన్న జిల్లా నుంచి మరి మాదిగ ఉపకులాలు, మాదిగ ఉద్యోగస్తులు, విద్యార్థులు, సామాజిక వర్గాలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము సిరిసిల్ల టౌన్తో పాటు అన్ని మండలాల, అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ కూడా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా మరి కేసీఆర్ గారు తెలంగాణలో తీర్మానం చేసి పంపిండనేది చెప్పడం జరుగుతుంది. మరి అఖిలపక్షాన్ని వెంటనే పంపి మరి ఇప్పుడు వచ్చేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీల వర్గీకరణ మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదపరిచే విధంగా మరి కేసీఆర్ గారు చొరవ తీసుకోవాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్టి సభకు మేధావులు అందరూ కూడా ఈ సభను హాజరై అందరూ కూడా సభను విజయవంతం చేయగలరని కోరుచున్నాం. అత్యధిక సంఖ్యలో సిరిసిల్ల జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు మరియు వ్యాపారస్తులు, యువత అందరూ కూడా అత్యధిక సంఖ్యలో మాదిగ ఉపకులాలు అందరూ కూడా పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. దిగ్విజయంగా సక్సెస్ చేసినట్లయితే వర్గీకరణ సాధించుకునే వాళ్ళం అవుతామని చెప్పి మన మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు అందరూ కూడా రావాలని కోరుతున్నాం. సిరిసిల్ల బైపాస్ సమీపంలో పాత సర్వే ప్రకారం రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని పలువురు దళితులు కోరారు. బైపాస్ సమీపంలోని రైల్వే లైన్లో భూములు కోల్పోతున్న దళితులు ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చారు. ఇప్పటికే మధ్య మానేరు ప్రాజెక్టు కోసం తమ భూములు ఇవ్వడం జరిగిందని, ఉన్న కాస్త భూములను రైల్వే లైన్ కోసం తీసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 2005లో సర్వే ప్రకారం రైల్వే లైన్ ఏర్పాటు చేసి తమ భూములు కోల్పోకుండా చూడాలంటూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కత్తెర దేవదాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కొట్టె సుధాకర్, ఎడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. కోరుకున్నాం. మార్చినా మాకు ఇబ్బంది లేదు, వాళ్ళు ఎత్తేసా మాకు ఇబ్బంది లేదు. మాకు వాళ్ళు ఎలా అడిగితే అలా ఇవ్వడానికి మేము అది కరెక్ట్ సార్. ఇక్కడ మనం సిరిసిల్ల డివిజన్ ప్రజల పక్షాన వాళ్ళకి ఏం నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఉన్నది కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ నుంచి కాదు 12 సంవత్సరాల క్రితం మరి మధ్య మానేరు డ్యాంలో దాదాపు 500 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బైపాస్ రోడ్లు 30 ఎకరాలు, సిరిసిల్లకు ఆనుకున్నటువంటి భూములు ఉన్నాయంటే, ఖాళీ ఉన్నాయంటే ఈరోజు బైపాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి భూములే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మళ్ళీ రైల్వే అలైన్మెంటు 2005లో తీసింది కాకుండా మరి ఈరోజు కొత్తగా బైపాస్ రోడ్ పక్క బోనా తీసుకొని కింద నుంచి తీసుకొని అక్కడ ఉన్నటువంటి రైతులను, దళితులకు ఉన్నటువంటి భూములను వాళ్ళందరినీ అయోమయానికి గురి చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా దాని మూలంగా ఏం జరుగుతూ ఉందంటే, గతంలో 30 సంవత్సరాల కింద దళితులకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినటువంటి భూమిని 10 ఎకరాల నుంచి 5 ఎకరాలు పోతూ ఉంది. మరి 5 ఎకరాలు పోయిన తర్వాత ఆ 5 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వెంటనే అలైన్మెంట్ మార్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు రాజకీయ నాయకుల భూములు పోతున్నాయని చెప్పి, భూస్వాముల భూములు పోతున్నాయని చెప్పి మరి అలైన్మెంట్ మార్చడం అనేది నిజంగా అందరికి సిగ్గుచేటైన విషయం. కాబట్టి మంత్రి గారు కానివ్వండి, ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వెంటనే అలైన్మెంట్ను మార్చేసి బాగుంటున్నటువంటి కరకట్ట నిర్మాణం చేసేటువంటి ఆ ఏరియాలో మరి రైల్వే ట్రాక్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము సూచిస్తూ ఉన్నాం. తప్పకుండా అదే తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. లేదంటే రగుడు నుంచి చంద్రపేట నుంచి అట్లా తీసుకున్నా పర్లేదు, కానీ మరి ఇక్కడ భూములను ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో రైతులు లేరు, అందరూ అయోమయంలో ఉన్నారు. కాబట్టి దయచేసి వెంటనే అధికారులు, మంత్రి గారు దీని మీద చర్య తీసుకొని వెంటనే అలైన్మెంట్ మార్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 30 సంవత్సరాల క్రితం దళితులకు ఇచ్చినటువంటి ఏవైతే ఇందిరమ్మ గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టి
మీ భూమి దళితులకు సంబంధించినటువంటి భూమి ఒక సెంటు కూడా పోదని ఎలక్షన్లో మాట ఇచ్చినటువంటి మంత్రివర్యులు దయచేసి మీరు మాట నిలుపుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మిడ్మానేర్లో రైతుల భూమి పోగా మిగిలినటువంటి భూమి ఏదైతే ఉన్నదో చాలా కాస్ట్లీ ల్యాండ్, అది హౌస్ సైట్లకు ఉపయోగపడేటువంటి భూమి. ఇప్పుడు గత 5 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే రైల్వే సర్వే చేసిరో లైన్ కోసం, ఆ యొక్క సర్వేలో బడా వ్యాపారుల లేకుంటే అధికార పార్టీ యొక్క భూములు ఉన్నాయన్నటువంటి ఒకే ఒక్క సాకుతోని నేడు చిన్న రైతులు, సన్నకారు రైతులు, అలాగే దళితులై మిగతా చిన్న చిన్న కుటుంబాలకు ఉన్నటువంటి ఆ భూములను మీరు ఇలా మళ్ళీ రైల్వే లైన్ సర్వే మార్చి ఆ భూములకు వెళ్ళి పోయేటువంటి సర్వే చేస్తూ ఉన్నారు. మేము అంటున్నాం ఒకటే, అయ్యా దయచేసి మీ యొక్క ఉక్కు పాదాన్ని దళితుల మీద, పేద రైతుల మీద చేయకుండా ఇదివరకు ఏదైతే అలైన్మెంట్ చేశారో దాని మీద పోండి, అదే లైన్ సర్వే చేసుకోండి. లేకపోతే మిడ్మానేర్కు పక్కపొంటి కరకట్ట కడతా అని మీరే చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఆ కరకట్ట పొంటి ఈ రైల్వే లైన్ వేస్తే ప్రభుత్వానికి కానీ, రైతులకు కానీ, ఇతరత్ర దళితులకు కూడా ఎవరికి కూడా నష్టం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మేము దళితుల పక్షాన, రైతుల పక్షాన మేము మీకు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. దయచేసి బడా బాబుల యొక్క, బడా వ్యాపారుల యొక్క, భూస్వాముల యొక్క కొమ్ము కాయకుండా పేద పక్ష రైతుల పక్షాన, దళితుల పక్షాన మీరుండి ఈ యొక్క ఏదైతే సర్వే లైన్, రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో దీన్ని మార్చి మళ్ళీ కరకట్ట పంటి వేస్తే ఎలాంటి ఎవరికి కూడా నష్టం వాటిల్లదని మీ విజ్ఞప్తి చేస్తూ దీన్ని మీరు ఖచ్చితంగా పాటించాలని అందరి పక్షాన మేము మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ లేని పక్షంలో మేము అదే చేస్తామని అంటే మాత్రం ఈ యొక్క రైతులు కానీ, దళితులు కానీ, పేద రైతులందరి యొక్క తిరుగుబాటును మీరు చవిచూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో ఎవరికి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వానికి కానీ, పేదలకు కానీ ఏదైతే బరువు పడకుండా ఈ రైల్వే లైన్ కరకట్ట పంటి మీరు చేయాలని ఇంతకుముందు ఆర్డీఓ గారికి కానీ, నిన్న కలెక్టర్ కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాన్ని మీరు పాటిస్తారనేటువంటి నమ్మకం మాకున్నది. మీరు దయచేసి వెంటనే ఈ కరకట్ట పొంటి రైల్వే లైన్ మార్పిడి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అవినీతి రాజకీయాలను యువత రాజకీయాల్లోకి రావాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు యువకులు ఆర్పీఐ యువజన విభాగంలో చేరారు. వారిని శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మేకల కమలాకర్, ఆడేపు శ్రీకాంత్, ఎలగొండ రఘు, చొప్పదండి ప్రేమ్, నటరాజ్, సాయి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని, యువత చేతుల్నే ఈ దేశ భవిష్యత్తు ఉందని మేము యువతకు, ప్రజానికానికి తెలియజేస్తున్నాం. నేడు చూసినట్టయితే కేవలం ఒక పార్టీ, 2 పార్టీల్లో ఈ పరిపాలనకు వచ్చి దేశ సంపదను దోసుకొని పేదల బతుకును మార్చడం లేదు. పేదలుగానే మిగిలిపోతున్నారు. కనుక యువత కోసం ఈ ప్రజాస్వామికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బాబాసాహెబ్ పెట్టినటువంటి అంబేద్కర్ పార్టీలోకి అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం మేము. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈరోజు యువత విభాగం జిల్లా అధ్యక్షునిగా ఆడపు శ్రీకాంత్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినాం. అలాగే ఆడపు శ్రీకాంత్ గారు యువతను చైతన్యం చేస్తూ ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యలున్నా, చట్టబద్ధమైన సమస్యలున్నా, పోలీస్ సమస్యలు అయితే పోలీసు అధికారుల దృష్టికి, రెవెన్యూ సమస్యలు అయితే రెవెన్యూ అధికారుల దృష్టికి, మున్సిపల్ సమస్యలు అయితే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అందులో మా వంతు కూడా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఆడపు శ్రీకాంత్ గారిని నిజంగా అభినందిస్తూ మేము హృదయపూర్వకంగా ఆడపు శ్రీకాంత్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆడపు శ్రీకాంత్ చురుకైన పాత్రను వహించి యువతను ఇంకా చైతన్యం చేయడానికి మేము అనేక విధాలుగా దఫాలుగా మీటింగ్లు ఏర్పాటు చేసి యువతలో చైతన్యం కలిగించి రాజకీయాల దిక్కు మలిపి రాజకీయ ఓటు బ్యాంక్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రెడ్డిమల్ల శ్రీనివాస్ గారు నన్ను రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా ప్రకటించినందుకు నాకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా
అలాగే యువతకు సంబంధించిన కానీ ప్రజల పక్షాన ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటి సమస్యల ప్రకారం అధికారుల పక్షంలో మేము తీసుకెళ్ళి వారి వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వ్యసనాలకు బానిసలై దారి తప్పిన యువకులు చివరకు దొంగల్లా మారారు. వాహనాల తనిఖీలలో అనూహ్యంగా సిరిసిల్ల పోలీసులకు చిక్కారు. చోరీలకు పాల్పడుతున్న 3 యువకులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ సుధాకర్ వివరాలను తెలిపారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో మట్కా ద్వారా కార్మికుల జీవితాలను అంధకారంలోకి మలుస్తున్న తీరుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మట్కా నిర్వహణకు సహకరిస్తున్న 2 యువకులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ సుధాకర్ వివరాలను వెల్లడించారు. సిరిసిల్ల ఏ నగర్ సార్? సిరిసిల్ల బీవై నగర్ సార్ సిరిసిల్ల. ఇంకొకతను తుమ్మల శ్రీనివాస్ సన్ ఆఫ్ వెంకన్న పద్మశాలి విద్యానగర్ సిరిసిల్ల. వీళ్ళిద్దరూ మట్కా రాయటం జరుగుతుంటే ఈ మట్కా జరిగిన ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ పార్టీకి మరియు మా ఎస్ఐలకు అందరికీ తెలియటం వల్ల వీళ్ళ మీద రైడ్ చేసి సీక్రెట్గా వీళ్ళ పట్టుకురావటం జరిగింది. దాంట్లో వారి దగ్గర నుంచి ఒక బండి హోండా ఫ్యాషన్ ఒక బండి, లూనా ఒకటి, 4 ATM కార్డులు, 575 రూపాయలు, మట్కా రాసిన 4 చిట్టీలు స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఈ మట్కా కేసు కింద వీళ్ళను జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పిఆర్టీయూ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా అధ్యక్షులు గన్నమనేని శ్రీనివాసరావు కోరారు. సిపిఎస్ రద్దు కొరకు ఈ నెల 28న జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేందర్ రెడ్డి, నరసింగారావు, గుండెల్లి రవీందర్, శంకర్, శ్రీనివాస్, ప్రభాకర్, మల్లారెడ్డి, దేవదాస్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెన్షన్ విధానాన్ని వెంటనే విధానాన్ని వెంటనే జై పిఆర్టీయూ. అనంత్ సార్ వెనకెళ్ళుకుంటాను, ముందుకు రండి. చైల్డ్ మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ 90 రోజులు ఉత్తర్వును ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి పిఆర్టీయూటీఎస్ రాజన్న సిరిసిల్ల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ తేదీ 28/11/2016 రోజున పిఆర్టీయూటీఎస్ ఏఐటీఓతో కలిపి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దాన్ని పూర్తిగా రద్దు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ధర్నా ప్రోగ్రాం చేయబోతున్నది. దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఉపాధ్యాయులు ఒకమంతా తరలి రావాలని
కోరుతున్నాము. ఢిల్లీలో ధర్నా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే ధర్నా అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి కూడా PRTTS తరఫున ఈ పెన్షన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు గురించి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు అయ్యేంత వరకు నిరంతరంగా పోరాట కార్యక్రమాలు PRTTS చేస్తుంది అని తెలియజేస్తూ జై PRTU. 90 రోజులు మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 90 రోజులు చైల్డ్ కేర్ లీవ్ శాంక్షన్ చేసింది. దానికి అనుగుణంగా మరి PRTTS రాజన్న జిల్లా పక్షాన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి అదేవిధంగా 398 పైన 1989 నుండి వెట్టి చాకరీ చేసి ఇప్పటికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయలేదు. మరి ప్రత్యేకంగా మేము ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం ఏంటంటే మరి 398 పైన ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా మరి నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు చేయాలని చెప్పేసి మేము సిరిసిల్ల రాజన్న జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాము. PRT పక్షాన రేపు 28/11/2016 రోజున జంతర్ మంతర్ దగ్గర మరి PRTTS పక్షాన పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఆ ధర్నాకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని ఆ జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి యొక్క ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి మా ఉపాధ్యాయ సోదరి సోదరులందరూ కూడా కోరుచు. చెరువు తూము లీకై నీరు వృధాగా పోతున్నా అధికారులు స్పందించకపోవడంతో గంగపుత్రులు తమ శ్రమదానంతో మరమ్మతు చేశారు. ప్రభుత్వం కనీసం చెరువులో చేపలు వేసి నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. శ్రమదానం చేసిన వారిలో గంగపుత్ర సంఘం నాయకులు వంగల కనకయ్య, కృష్ణహరి, కూర కిషన్, సత్తయ్య, బలరాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రక్కన ఉన్నటువంటి కొత్త చెరువు నిండి తూములకెళ్ళి నీళ్లు వేయినా కానీ ఇంతవరకు కూడా ఏ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 3 సార్లు మేము శ్రమదానం చేసినాము. ఇప్పటికి కూడా ఆఖరికి కేటీఆర్ కూడా మేము ఫిర్యాదు చేసినాము, అయినా పట్టించుకోలేదు. మా కష్టం మీద మా శ్రమదానం కోరి 250 మంది బతకడానికి మా జీవనోపాధి కొరకు మట్టి తెప్పించుకొని ఇక్కడ తూము కూడుకున్నాము. ఇవాళ తూముల నుండి నీళ్ళు వెళ్లకుండా బంద్ చేసుకున్నాము. కాకుండా దీని నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందా లేకుంటే కాంట్రాక్టర్ ఇస్తారా, ఎవరు ఇస్తారు, దాని గురించి మేము పైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు మా నష్టాన్ని 250 మందికి జరిగే నష్టాన్ని ఏదో రకంగా మాకు పూరించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 50 మంది ఈ మినీ ట్యాంక్ బండ్గా పేరొందిన చెరువులో చేప పిల్లలు వేసుకొని చేప పిల్లల విత్తనాలపై ఆధారపడి జీవనోపాధి గడుపుతున్నాము. దాదాపు 2 లక్షల రూపాయల చేప పిల్లలు చెరువులో విడిచినాము. ఈ తూములో ఉన్న లీకేజ్ వాటర్ ద్వారా చేప పిల్లలై తీవ్ర నష్టం ఎదురైంది. మాకు తక్షణమే గవర్నమెంట్ మాకు దీనిపై ఏదో ఒక అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.